జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్న వాటిని కూడా భారీ ఎత్తున అప్పుడు ప్రతిపక్ష మీడియా ఒక రేంజ్‌లో జగన్ మీద అయితే దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా చిన్న చిన్న విషయాల మీద పట్టించుకునే అంత గ్యాప్ కూడా లేకుండా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారు చక్కబెట్టుకొని పోతూ ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఏమంటారు జనాలను జనాలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడం మీద పెద్ద పెద్ద వాటిలో ఆ టైమే వైసీపీకి సరిపోవడం లేదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు చూడండి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాయమ్మో ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆటో మీకు వాహనమిత్ర ఇచ్చారు కదా, ఇచ్చారు ఇట్లా లాగేసుకున్నారులేండి. పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెంచారు, ఏం ధరలు పెంచారు, దానివల్ల ఎన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అటు దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు మొత్తం తాగుతున్నాడు, జలగా తాగుతున్నాడు, రకరకాలుగా అన్నారు. ఇప్పుడేం తక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కానీ ఎవరు అడుగుతున్నారు? మనకు గుర్తునే ఉంటుంది. యువగలం పాదయాత్ర చేసేటప్పుడైనా నారా లోకేష్ గారు వెళ్ళి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి రేట్ ఎంత ఉందో అని, పక్కన కర్ణాటకలో పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి కర్ణాటకలో చూడండి రేట్ ఎంత ఉందో అని చెప్పి కూడా చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పెట్రోల్ దేశంలోనే హయ్యెస్ట్ రేటు 109.37 పెట్రోల్ ధర దేశంలోనే హయ్యెస్ట్ రేటు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆ తర్వాత 2వ స్థానంలో ఉన్న కేరళ, తమిళనాడులో ఏమో 107 రూపాయలు ఉంది. 109.37 పెట్రోల్ ఆంధ్రప్రదేశే టాపు. డీజిల్ ఆంధ్రప్రదేశే 97.25తో ఆంధ్రప్రదేశే టాపు. మన పక్కన ఈ డీజిల్ ధరలు కూడా మన 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 పక్కన ఉన్న కర్ణాటకలో 88.99 అంటే 89 రూపాయలే ఉంది. చెన్నైలో అయితే 92 రూపాయలే ఉంది. మనకు డీజిల్ 97.5 ఉంది, 97.25. పెట్రోల్ కూడా మనది 109.37. మిగిలిన ఢిల్లీలో 94, గుజరాత్లో 94, చెన్నైలో 100, కర్ణాటకలో 102. కర్ణాటకలో 102, మన దగ్గర 109.5 ఉంది ధరలు. పక్కన తమిళనాడులో 100, గుజరాత్లో 94. ఇంత దారుణం ఎందుకంటే ఇది జిఎస్టీ పరిధిలో లేదు. పెట్రోల్ డీజిల్ రాష్ట్రం సొంత ఆదాయాల కోసం భారీగా వ్యాట్లు విధించుకుంటూ పోతుంది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తగ్గించిన ప్రయోజనాలు వినియోగదారులకు ఇవ్వాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవట్లేదు. పెట్రోల్ డీజిల్ ధరల్లో అసలు ఆంధ్రప్రదేశే టాపు. ఎవరు నోరు తెరిచి మాట్లాడే వాళ్ళే లేకపోయారు. ఏం ఆటో వాళ్ళు మాట్లాడుతున్నారా, పశువులు మాట్లాడుతున్నారా, బండోళ్ళు మాట్లాడుతున్నారా, రోజు తిరిగే వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎవరికి నోరు ఎక్కడే కూడా పెగలదు. కొందరు నోరు తెరవాలి, కొన్ని నోరు తెరిచి మాట్లాడాలి అంటే జగన్ సీఎంగా ఉంటే ఎన్నైనా మాట్లాడతారు, లేకుంటే నోరు కూడా పెగలదు. హయ్యెస్ట్ రేట్ ఇప్పుడు ఎవరు మాట్లాడితే ఎవరు స్పందించేది? దీని మీద ఎవరైనా కనుక అప్పుడు మేము అట్లా చెప్పాం కదా, మా హ్యామ్లో ఇంకా పెరిగిపోతుంది కదా, కనీసం వ్యాట్ అన్నా తగ్గించాలి కదా, లేకుంటే కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకాన్ని అయినా మనం వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలి కదని చెప్పి ఎవరు ఆలోచిస్తున్నారు? డబ్బులు కావాలి. మనం జగన్ మీద దుష్ప్రచారం చేయాలంటే మన దగ్గర కావాల్సింది సోషల్ మీడియా ఉంది, టీవీ ఛానల్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. జగన్కి ఏముంది? సో వాళ్ళు చెప్పడానికి పెద్ద పరిధి వాళ్ళ తక్కువ కదా, మనం ఏమైనా చేసుకోవచ్చు అన్నది వీళ్ళ ధైర్యం కావచ్చు. ఎవరు స్పందించండి చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే ఏపీ టాపు. తగ్గించే ఛాన్స్ వీళ్ళ చేతిలోనే ఉంది కదా. అందరికీ తెలిసి ఇప్పుడు బేసిక్గా క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు అంతా ఒకటే ధర కదా, దేశం అంతా క్రూడ్ ఆయిల్ అంతే కదా. రాష్ట్రాలు ఇంకెవరికి వాళ్ళు వ్యాట్ రూపంలో పెంచేసుకుంటూ పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత టాప్ ఉంది. ఇప్పుడు ఎవరైనా అంటారా అట్లా మన ఆటో వాళ్ళకి ఇచ్చారు, ఇట్లా లాగేశారు చంద్రబాబు అని? ఎవరు నోరు కానీ తెరవరు. ఎవరన్నా అంటారా కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, పాల ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఎక్కువ ఉంది, డీజిల్ ఎక్కువ ఉంది అని చెప్పి ఎవరైనా బండోళ్ళు ఎవరన్నా అంటున్నారు? రోజు ఆఫీస్లో పోయేవాళ్ళు ఎవరు నోరు తెరవరు. సో ఇప్పుడు రాజకీయం అంతా మనం అబద్ధం చెప్పినా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాలి, మనం ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఇటువంటి వాటి మీద ఆధారపడే రాజకీయం నడుస్తుందబ్బా సీరియస్లీ.